ఓ ఫాదర్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నేను పంపించిన రిపోర్ట్ చదివారా సయ్య? చదివినా. బసవరాజు గారి ఇంట్లో మీరు రాసిన ప్రకారం తప్పు జరిగినట్టుగా అనిపించలే. జరగలేదా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా జరిగిందండి. అది తప్పని మీకు అనిపిష్టం లేదా ఎస్ఐ గారు? ఏం మళ్ళ తప్పు? లోకంలో 190 మంది పోరగాలి గట్లనే జరిగేది పెళ్లి. దానికంతా రిపోర్ట్ ఇస్తున్నారా ఏం మళ్ళా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. ఈ దేశంలో చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు నిండంతే పెళ్లి చేయకూడదు. ఈ విషయం మీకు నేను చెప్పాలా ఎస్ఐ గారు? పైగా తప్పు లేదంటారు ఏమిటండి? అన్నా ఫాదర్ అన్న, నేను చెప్పనా మళ్ళా? మొన్న మున్సబ్ గారింట్లో షాదీకి వెళ్ళుండా. పోరదాని వయసు 12. ఏడ చెప్తాం వల్ల నా తానికిరా. రేపు సెప్టెంబర్లో నా షాదీకి లగ్నం. పోరదాని వయసు 14. రిపోర్ట్ ఇమ్మన్నా. ఇన్స్పెక్టర్ 1000 ఏళ్ళు బతుకుతావు. ఇదిగో మా అమ్మమ్మకు 9వ ఏట, మా అమ్మకి 5వ ఏట పెళ్లి అయిందట. అంతెందుకు, గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు 12 ఏళ్ళు. ఎవడైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఆ రోజుల్లో పని పాట లేకుండా బేవార్స్ గా తిరిగేవాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి. ఇలాంటి దగాకోర్లకు మీలాంటి ఆఫీసర్లు తోడుకోవడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది తెలుసా? ఇన్స్పెక్టరు, వ్యవహారం శృతి మించుతోంది గాని నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఈయన సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. గట్టనే బసవరాజు గారు నీ కాలు మొక్తానే వెళ్తా. ఏమయ్యా సోములూరు, దగాకోరు అన్నావు నన్నేనా? అమాయకురాలు నిర్మలకి పెళ్లి జరుపుతానని మాటిచ్చి ఆమె రాకముందే నీ కూతురు ఇచ్చి పెళ్లి చేయడం దగా కాదు? భలే ఓడువయ్యా సోములూరు. ఆ అమ్మాయి అమాయకురాలా? ఊళ్ళో ఇంతమంది వయసు వచ్చిన కుర్రోళ్ళు ఉండగా 500 ఎకరాల ఆస్తిపరుడని మా వాణ్ణి వాళ్ళలో వేసుకున్న ఆ పిల్ల అమాయకురాలా? నాకెదురుగుండా తలెత్తుకు నిలబడ్డానికే గడగల్లాడిపోయేవాణ్ణి నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాలా? నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు, అంతకన్నా నేను అమాయకుణ్ణి. ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గొప్ప అమాయకుడివి. గోపిని మొగాళ్ళగా పెంచావా బసవరాజు? ఆడపిల్ల కంటే అధ్వానంగా పెంచావు. ప్రేమ, అభిమానం అవంటే ఎవడు తెలియనిచ్చావా? నిర్మల దగ్గర వాటిని నేర్చుకున్నాడు. అసలు అసలు నువ్వు మనిషివైతే కదా ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియడానికి. మా భలే ముక్కన్నావయా సోహలోరు. ఏనండ్రా, పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్నా నాకు ప్రేమ అంటే ఏమిటో తెలదట. సన్యాసం పుచ్చుకున్న ఈ స్వాములోరికి బాగా తెలుసునట. ఇదిగో ఆఖరిసారి చెబుతున్నాను, గోపికి నేను మేనమావని. ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు. నేనెక్కడి నుంచో ఈ ఊరొచ్చి తలదాచుకుంటున్న బికారుణ్ణి కాదు, ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని. అయినా ఊరు పేరు లేనోళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది. అల్ల కల్వలమైపోద్ది. బసవరాజు, తప్పు నీ వైపు ఉంది, కానీ ధర్మం నా వైపు ఉంది. నువ్వు కోటేశ్వరుడు కావచ్చు, కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఏమయ్యో సోములోరు, నన్ను శాపనార్థాలు ఎట్టుకో, పాపగోపంలో పడిపోతావు. పోరవరా బండి. నిర్మల, ఊరొచ్చేసిందమ్మా. నువ్వు బయలుదేరు. అయ్యగారు పటాలం వస్తున్నారండి. పటాలం అండి. పటాలం కాదురా, మంచి తెల్లమ్మోర్లు రాని. రండి రండి, అందరికీ స్వాగతం. దయచేయండి. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. ఏదో మంచి శుభవార్త తెచ్చుంటారు. తర్వాత ఈ అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి కూడా ఏర్పాటు చేసేసుకొచ్చారన్నమాట. శుభం శుభం. ఆడపిల్ల కదా, తొందరపడి చేసేయాలి మరి. తర్వాత పెళ్లి కొడుకు ఏం పని చేస్తున్నాడు? మీ గుళ్ళోనేనా లేకేదైనా బళ్ళోనా? ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుద్ది అనేది పాతకాలం. ఈ కాలంలో మనం జరిపిస్తే తప్ప ఏది జరగదు. కృష్ణవేణి రా. రా, మన డాక్టర్ అమ్మ వాళ్ళ బంధువులు వచ్చారు.
రేపు నీకు తొలుచూలు పురుడొస్తే కాస్త దగ్గరుండి బిడ్డ పాపను చూసుకోవాల్సింది ఆవిడేగా రా. నిన్ను తల్లులందరూ దీవించడానికి వచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు నా మేనల్లుడు గోపికిచ్చి మొన్ననే పెళ్లి చేశాను. అమ్మా వాళ్ళకి దండం పెట్టుకో. వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే. ఎప్పుడూ యేసునాథుని కోవిల్లోనే ఉంటారు కోపతాపాలు లేని తల్లులు. ఇదిగో వాళ్ళ కాళ్ళకి దండం పెడితే చేతులారా దీవిస్తారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న ఆ యేసు ప్రభు బిడ్డలు. వెళ్ళి దండం పెట్టు. మరి మా అమ్మాయి ఏమిటి తల్లో పూలు పెట్టుకోలేదే? చెప్పాను కదరా, పాపం తెల్లమ్మోళ్ళు మంచోళ్ళు. ఏం నీళ్ళెట్టు. అలాగేనండి. నిర్మల, కష్టంలో కూడా నవ్వుతూ ఉండే మనిషి అనుకున్నానే గాని నవ్వుతూ కష్టపెట్టే మనిషి అనుకోలేదు. కాదు నిర్మల, తలుపులు ఎందుకు మూయిస్తున్నారు మదర్? మత సంబంధంగా మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. అవి మన మధ్యనే ఉంటే బాగుంటుందని. బాగుంది మదర్. మనస్సు విప్పి మాట్లాడడానికి తలుపులు ఎందుకు మూయాలో అర్థం కావటం లేదు మదర్. మతం మనస్సుకు వెలుగునిస్తుందంటారు, కానీ మనస్సు విప్పడానికి మన చుట్టూ ఇంత చీకటి కావాలా మదర్? లారెన్స్, మతాన్ని నువ్వు అసమ్మతం చేసావు. ఎలా? ఎప్పుడు? చెప్పండి మదర్. కుటుంబ నియంత్రణ మన మతానికి వ్యతిరేకం. దాన్ని నువ్వు ప్రచారం చేసావు. ప్రార్థన జరపడానికి బదులు వ్యర్థమైన పంచాయతీ రాజకీయాల్లో పాల్గొన్నారు. బైబుల్ చదవాల్సిన పని లేదని దుర్బోధన చేశారు. నిన్ను నమ్మి నిర్మల్ని ఊరికి పంపాను. ఇప్పుడు దాని బ్రతుకు ఎటూ కాకుండా పోయింది. నువ్వు చేసిన ఏ పని ఒక మత గురువు చేయదగిన పని కాదు. చెప్తాను, అందరికీ అన్నిటికీ సమాధానం చెప్తాను. ముందుగా నేను భారతీయుణ్ణి, ఆ తర్వాతే మత గురువుని. ఈ దేశం క్షేమంగా ఉంటేనే ఈ దేశంలోని మతాలు క్షేమంగా ఉంటాయి. చెప్పాను, ఆపరేషన్ చేయించుకోమని నేనే చెప్పాను. ఎందుకు? ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అధిక జనాభా, ఓవర్ పాపులేషన్. అది తగ్గించడానికి నేను చేసే ప్రయత్నం ఈ దేశానికి చేస్తున్న సేవ. మానవ సేవే మతానికి చేస్తున్న సేవని నేను అనుకుంటున్నా. చెప్పాను, చర్చికి రాకండి, పనులకు వెళ్ళండి అని చెప్పాను. ఎవరికి? పనులని మర్చిపోయి చర్చిని మాత్రమే నమ్ముకున్న పామరులకు చెప్పాను. ఎందుకంటే పని చేసే చోటు దేవాలయం, చేసే పని దైవం అని నమ్మకపోతే భక్తి భుక్తి ఉండదని నేను నమ్ముతున్నాను కనుక. నెక్స్ట్ క్వశ్చన్, ఆ పాలిటిక్స్. పంచాయతీ బోర్డు స్కూలు కట్టించి 8 ఏళ్ళైంది, టీచర్ లేడు. కరెంటు స్తంభాలు నాటించి 6 ఏళ్ళైంది, కరెంటు లేదు. పంట కాలువలు తవ్వించి 2 ఏళ్ళైంది, నీళ్లు లేవు. తడితే కాని తలుపులు తెరవబడం అనేది బైబుల్ సూక్తి. అందుకనే పనిచేయడం మర్చిపోయిన అధికారుల తలుపులు తట్టాను. నెక్స్ట్, నిర్మల. లవ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ లవ్. నిర్మల ప్రేమిస్తున్న నేరవని ఎవరనగలరు? ఆమె ప్రేమను ప్రోత్సహించి నేను దోషినైతే మీరందరూ దోషులు కారా మదర్? ఆ విషయం చెప్పగానే వివరాలు అడగకుండా విచారించకుండా మీరంతా ఒక్కమడిగా పెళ్లి తాంబూలాలు పట్టుకుని పేరంటాళ్ళ ఇక్కడికి వచ్చారే. మీ అందరిలాగా ఆమెకు సుస్థిర జీవితం ఏర్పడాలని నేను కూడా కోరుకోవడం తప్ప మదర్? ఆఖరిసారిగా ఒక్క మాట, మంచి పనికి మతం లేదు,
మతానికి మంచితనం ఎన్నటికీ అడ్డురాదు. గొప్ప చాకచక్యంగా సమాధానాలు చెప్పి తప్పించుకోగలననుకుంటున్నావేమో. నువ్వు చేసిన మత విద్రోహ చర్యలన్నిటికీ ఒక వారం రోజుల్లోగా పై అధికారికి సంజాయిషీ పంపాలి. పంపకపోతే ఆ తెల్లకోటు తీయాల్సి ఉంటుంది. ఈ చర్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ కోటు వేయడం కోటు తీయడంలో తేడాలు మీకుండొచ్చు. బైబిల్ మీద అట్ట చింపేసినంత మాత్రాన సువార్తలు చెరిగిపోతాయా మదర్? మీకు బాగా తెలుసు, నేను పుట్టుకతోనే క్రిస్టియన్ని. ఈ కోటు తొడిగే కాదు. జీసస్, నిన్నన్నట్టే వాళ్ళు నన్ను కూడా దైవద్రోహి అంటున్నారు ప్రభు. ఇంతకాలం నా ఒంటి మీద సొంతానికి చొక్కా కూడా లేనివాణ్ణి. నువ్వు ప్రసాదించిన ఈ కోటే ఇన్నాళ్ళు నా నగ్న శరీరాన్ని కాపాడింది. ఈ కోటును నా నుంచి వేరు చేయగలరు, కానీ నా హృదయం నుంచి నిన్నెవరు వేరు చేయలేరు ప్రభు.